పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. యారా రే ఎక్కడున్నావు? ఎంపీ సింహాచలం ఇంటి ముందు. అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఇటే వచ్చావు కదా, నీకు అన్న ఉద్యమని ఫుల్ పేమెంట్ కట్టి అంబులెన్స్ తో వెయిట్ చేస్తున్నాను. రే సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర. అక్కడికి ఎందుకు? నేను తర్వాత చెప్తాను, రా తొందరగా బయలుదేరు. వస్తున్నాను. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చవాళ్ళ నోటం చూడబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు హెల్ప్ చేయవా? మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. ఓకే, నాకు కాదు ఆవిడకి. బాగుండాదా? ఓకే. మరి ఇదో ఓకే, ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. ఓకే. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పెడతా ఉండాడుగా, ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఓకే. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? ఓకే. యో ఏందట్ట చూతండా దా, ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాయలు లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు వట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎన్ని సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే, సరేనా? ఓకే. ఓకే. అమ్మే, అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది రోయ్. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. वेरी वेरी बैड जॉब. बहुत गलत किया तुम लोगों ने. ए डॉक्टर సార్, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తున్నావు? అంటే మీకు 2 ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి పచ్చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి 10 ఈడికి 10 ఈడికి 10 జై. వీళ్ళకి 10 సూత్రం ఎందుకు భయ్యా, టైం వేస్ట్. ఏరా, నా తమ్ముడు నీకెంత మంచి క్లూ ఇచ్చినాడు. నువ్వు వదిలేసి వచ్చినావు పిల్ల, దాని తాత కన్నల సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్కి వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని 1 గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు. ఏదిరా, నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా. సార్, వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్ కి తీసుకెళ్తాడంట. చెప్. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజే బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈలోగా నీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి.
వద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా అక్క అని బిలువే. ఇది ఒక్కటే. అయ్యి బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో పెట్టుకున్నట్టుంది. ఏ టైంలో పేలుతో తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. ఆ? వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేసి చేస్తాను మూర్తి గారు మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మన ఇంటికి కాబోయే కోడలో. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట్ట చూస్తా, కాళ్ళకి దండం పెట్టు బావగారు. ఓకే. బాగుంది బాగుంది, ఇంక పద ఇంక పద. వదిన తను అర్జెంట్గా. ఏంటన్నయ్య? ఓ, ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. అలా కూడా ఏంటన్నయ్య? ఏంటి, ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? రారా. ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 13, 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలమా? ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? నోడ్రా, ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? రేయ్, అంత పెద్ద మనిషి మన మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనూ లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. రేయ్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. ఒరేయ్, నేను డ్రైర్ వేసుకున్నాను దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రేయ్, ఎవడ్రా? ఏమైంది బావా? ఏమైంది? ఏమైంది బావా? ఏంటా సౌండ్? సౌండా? అరే నాకేం వినపడలేదు. ఏయ్, తాగి ఉన్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే, వెళ్ళి చూడండి ఏమైందో. రే పదండ్రా. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. ఏయ్, కుక్క తప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. ఒరేయ్, మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా? అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఈడు ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా?
ఏయ్, అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली कोमल कली क्यों तू मुझे प्यार करने चली मुफलिस मुसीफा वाह क्या फिगर है आसमान पे तारे गुच्चे गुच्चे अंगूर के दाने कच्चे कच्चे पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగి పడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. బరబర జుమ్ శరబి జుమ్ బరబర జుమ్ జుమ్ బరబర జుమ్ శరబి జుమ్ బరబర జుమ్ కాలి గట్టా मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी पैकिंग టైం ఉందమ్మా గైస్. రే రే, ఫోన్ పోతుంది లేరా. నాకు కూడా ఇలాంటి కళ వస్తుంది టెస్ట్ వచ్చాక. Hey Rex, you got something for me? Whose phone is this? క్రిష్, ఎక్కడున్నావు? రాత్రంతా నీకోసం వెయిట్ చేశాను. హలో క్రిష్, క్రిష్ మాట్లాడవేంటి? క్రిష్, ఎవరమ్మే? మర్ది గారా? ఏదిట్టగి? హలో మర్ది గారు, మీరు చేస్తున్న పని ఏం బాగుండ్లా. ఇంతకు ముందంటే బాధ్యత లేకుండా ఎట్ట తిరిగిన కుదిరింది గానీ ప్రేమించిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతుంటే ఇట తిరిగితే ఎట్ట చెప్పండి? తొందరగా ఇంటికి వచ్చేయండి. హలో హలో. మంజు 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 ఆగు, ఆగు. ఏమైంది? ఏమైంది చెప్పు. వాడు నన్ను చీట్ చేశాడు. I hate him. మళ్ళీ చేసింది, ఎవరు? మళ్ళీ అదే చేసింది. తను ఆ మీనుని లవ్ చేస్తున్నాడు. I don't want to live. I want to die. నువ్వు కాదమ్మా, వాడు చావాలి. బావా, అవును, నా కూతురు కోరుకుంటుందని పెళ్లికి ముహూర్తం పెట్టించా. వాడింకో దానితో రొమాన్స్ చేస్తుంటే వాడిని ప్రాణాలతో బతకనివ్వను, చంపేస్తా. బావా, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వీళ్ళని ఎక్కడైనా చూసావా? నీ మొదటి పెళ్ళం కూతురు. నీ పదవికే అనుకున్నా, నీ కూతురు ప్రేమకు కూడా అదే అడ్డని అర్థమైంది. ఆ షిండేగాడికి ఆ పిల్ల దొరకముందే. చాలు బాబు. రోడ్డు విస్తరణలో అడ్డొస్తే నీడనిచ్చే చెట్టునైనా నరికేస్తారు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తారు. వద్దండి, వద్దు. అబ్బే, మేమేం చూడలేదండి, మేమేం వెళ్ళలేదండి. మావాడు కూడా ఏమీ వెళ్ళలేదండి. మా ఇంటికి దారిటే కదండి. రారా, ఇదే షార్ట్ కట్. మొహమాటం ఎక్కువండి మా వాడికి. పార్టీ అదరగొట్టేశారు సార్. పెళ్లి రోజు కలుద్దామండి.
అమ్మాయి, నేను మీను ఆంటీని. ఒక్కసారి మీనుని పిలుస్తారా? మీనుని పిలవమంటే అలా చూస్తున్నారేంటమ్మా? పిలవండి. మీను గురించి మీకు తెలీదా ఆంటీ? ఏమైందమ్మా? నా మీనుకి ఏమైంది? నా బంగారు ఏమైంది? అమ్మాయి ఎక్కడ? మీ ఫేసు రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బుద్ధుడిని చూపిస్తావేంద్రా? మీరు మాట్లాడితే గన్న తీస్తున్నారు కదా, బుద్ధుని చూస్తే బుద్ధి వస్తుందని. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. అవునా ఆంటీ, తను కృషి ఇంట్లో సేఫ్గా ఉంది. మాకు ఫోన్ కూడా చేసింది. పోన్లేమ్మా, పోన్లే. అమ్మాయి, ఫోన్ చేసిందన్నావు కదా, మరి అడ్రస్ ఏమన్నా చెప్పిందా? ఇస్తాను. సార్, అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మీడియా ముందు నిలబెడతా. వాడేదని నాన్నని చెప్పిస్తా. ఒకవేళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పకపోతే? చంపేస్తా. శవానికి DNA పరీక్షలు చేయించి అది వాడి కూతురేనని నిరూపిస్తా. చెప్పరా? రాయ్ చెప్పడ్రా. ఆడు చెబితే ప్రేమికుడు ఎందుకు అవుతాడు? నేను చెప్తే స్నేహితుడిని ఎందుకు అవుతాను? మీ ఇద్దరి చేత చెప్పించకపోతే నేను ఫ్యాక్షనిస్ట్ ని ఎలా అవుతాను? చెప్తాను, నేను చెప్తాను. ఎలాంట్రా? పట్టుకురండి. అయ్యో అయ్యో, ఎవరు మీరంతా? ఏంది నీ బాబాయ్ గారు? అన్నా, ఎవరు లేరు. ఏదా పిల్ల? ఎవరు నీ కూతురా? ఏడాడు ఉంది, తీసుకెళ్లిపోయినారుగా. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఏందయ్యా మరిది ఇది? నువ్వే తీసుకురమ్మన్నావని చెప్పి ఆ పిల్లోళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోయిండ్లా. ఫ్రెండా? ఆ పిల్ల అట్టగే కదయ్యా చెప్పింది. దిగు దిగు. క్రిష్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? రమ్మను చెప్పు ఇక్కడికి. చెయ్యిరా. ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు. చెయ్యి. నాకు నిజంగానే తెలీదు. చెయ్యిరా. హలో క్రిష్, క్రిష్ నేను మీనుని. క్రిష్, హలో, వినపడుతుందా? క్రిష్, క్రిష్, హలో 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 క్రిష్, క్రిష్ నేను మీనుని. ఎయిర్పోర్ట్ పక్కన టెంపుల్ దగ్గర ఉన్నాను. అర్జెంట్గా ఇక్కడికి రా. తీసుకెళ్ళి ఏసేయండి. చల్ చల్ చల్, ఏం చేస్తున్నా? సార్, మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నేను దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నేను వస్తాను సార్. అమ్మా! అరే, నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. అమ్మో, ఇక్కడ ఉండకూడదు. మళ్ళీ పిలుస్తాడు. క్రిష్ వచ్చే లోపల మనము గేమ్ ఆడదాం. ఈ గన్నికి ఈ బుల్లెట్ పార్ట్నర్ ఎవరితో ఒక్కరు చావే కోరుకుంటుంది. క్రిష్ వచ్చేసరికి మన ఇద్దరిలో ఒక్కరినే మిగులుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? క్రిష్ నీకు కావాలి, నాకు కావాలి. ఒక వస్తువుని ఇద్దరు కావాలనుకున్నప్పుడు లూజర్ ఎవరో గేమే డిసైడ్ చేస్తుంది. Now the game starts. It's my turn. మంజు ప్లీజ్ వద్దు.
భయంగా ఉందా? క్రిష్ నాకు వదిలే, నేను నిన్ను వదిలేస్తా, ఓకేనా? షూట్ మీ. వాట్? షూట్ మీ. బుల్లెట్ నా కోసమే వెయిట్ చేస్తోంది. ఐ లాస్ట్ ద గేమ్. క్రిష్ నీకే, క్రిష్ నీకే. మంజు, బుల్లెట్ లేదని నీకు తెలియకుండానే ఈ గేమ్ ఆడాను. నీకు తెలియకుండానే నీ లైఫ్తో 2 ఎంపీలు ఇదే గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరు మా నాన్న. అన్ఫార్చునేట్లీ ఆయనే మీ నాన్న. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నీ మొదటి పెళ్ళాం కూతురు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తా. నా ప్రాణం మీద నీకున్న జాలి మీ నాన్నకు నీ మీద లేదు. క్రిష్ వచ్చాక మీరిద్దరు ఎటైనా వెళ్ళిపోండి. సింహాచలం, నీకు కూతురు కావాలా, పదవి కావాలా? క్యా సోచ్ రా? జల్దీ బోలో. ఎందుకు అది? మున్సిపాలిటీ ఏమైనా దోమలు చంపనీకి వస్తుంది, ఇది కూడా తెలియదా నీకు? చప్. అట్లాగన్నా ఎక్కడ పర్సనాలిటీ కాదురా, పంచ్ ఉండాలి. భయపడుకో, నిన్నేం చేయను. అదిగో
నీ కూతురు. చంపే, అదేగా నీ ప్రోగ్రామ్. నువ్వు మంత్రం ఇవ్వాలి కదా. ఆలోచిస్తే చంపలేరు సార్, చంపేయండి. ఎక్కడో సముద్రంలోంచి గన్స్తో డైరెక్ట్గా వచ్చి ఎవరో కూడా తెలియని అమాయకులను చంపే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు. కానీ కన్న కూతురిని తెలిసి కూడా పదవి కోసం చంపే నీలాంటి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. సార్, చంపడం మీకు వినోదం అయితే నన్ను కూడా చంపేయండి సార్. ఎంతమందిని చంపితే అంత రికార్డు. భారతరత్న, ఖేల్ రత్న లాగా మీకు రాజకీయ రత్న బిరుదిస్తారు. డాడీ, ఇంతకంటే పెద్ద పదవి వస్తుందంటే నన్ను కూడా చంపేయండి. మా అమ్మ మీ జీవితానికి అడ్డు రాలేదు, నేను మీ పదవికి అడ్డు రాను. చంపేయండి నాన్న. లేరా, లే. సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. పదవి కావాలా, ప్రాణం కావాలా? పదవి కావాలి. నువ్వు అసలైన రాజకీయ నాయకుడు అంటే తీసుకో. నాకు ఆ పదవి వద్దు, అధికారము వద్దు. నాకు నా కుటుంబం చాలు. నా బిడ్డ నాకు కావాలి. मैं शिवाजी शिंदे